మహాభారతంలో సామర్థ్యం ఉన్న గుర్తింపు లేని యోధుడు ఎవరైనా ఉన్నారంటే అదే కర్ణుడు. కురు సామ్రాజ్యానికి చక్రవర్తి అవ్వాల్సిన వాడు ఒక సామాన్యుడిలా బ్రతికాడు. కర్ణుడి జీవితం మొత్తం అవమానాలు, శాపాలు ఎన్నో ఎదుర్కొన్నాడు. ఇచ్చిన మాట కోసం తన సొంత తమ్ములతోనే యుద్ధం చేశాడు. దానగుణంలో అతనికి సాటి ఎవ్వరూ లేరు. అతని దానగుణానికి సాక్షాత్తు ఆ దేవేంద్రుడే ముక్తుడయ్యాడు. కుంతీదేవి చేసిన ఒక్క తప్పు వల్ల కర్ణుడి జీవితమే మారిపోయింది. కురుక్షేత్ర యుద్ధం జరగక ముందు కృష్ణుడు కర్ణుడితో ఏం చెప్పాడో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా కొత్తగా మన ఛానల్ ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అయితే ముందుగా కర్ణుడు ఎలా జన్మించాడో ఇప్పుడు చెప్తా వినండి. ఒకరోజు కుంతీదేవి రాజ్యానికి దుర్వాస మహర్షి వస్తాడు. ఆయనకి ఘన స్వాగతం స్వయంగా కుంతీదేవే చేస్తుంది. ఎందుకంటే అప్పట్లో ఒక రాజ్యానికి మహర్షులు, ఋషులు వచ్చినప్పుడు ఆ రాజ్యాన్ని ఎవరైతే పాలిస్తున్నారో వాళ్ళే దగ్గర ఉండి అన్ని చూసుకోవాలి, లేకుంటే వాళ్ళు శపిస్తారేమో అని భయం అన్నమాట. సో అందుకే కుంతీదేవి వచ్చి అతిథి మర్యాదలు చేస్తుంది. అంటే మహర్షికి భోజనం, విశ్రాంతి ఏర్పాట్లు చేసి దగ్గర ఉండి ఆయనకి సేవ చేస్తుంది. దానికి మెచ్చిన దుర్వాస మహర్షి ఆమెకి సిద్ధ మంత్రం గురించి చెప్పి, ఈ మంత్రం జపించి ఎవరినైతే తలుచుకుంటావో వాళ్ళ నుండి నీకు సంతానం కలుగుతుందని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మహర్షి వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత కుంతీదేవికి అనుమానం వస్తుంది. ఈ మంత్రం పనిచేస్తుందో లేదో ఒక్కసారి ఉపయోగిద్దామని అనుకుంటుంది. అప్పుడు సిద్ధ మంత్రం జపించి సూర్యుడిని పిలుస్తుంది. వెంటనే సూర్య భగవానుడు ప్రత్యక్షమయ్యి తన తేజస్సు కలిగిన ఒక బాలుని ప్రసాదించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతడు ఎలా ఉన్నాడంటే పుట్టుకతోనే అతనికి సహజంగా కవచ కుండలాలు ఉన్నాయి. ఆ యోధుడి పేరే కర్ణుడు. అయితే కొంత సమయం తర్వాత కుంతీదేవి ఆలోచనలో పడిపోతుంది. అదేంటంటే పెళ్లి కాక ముందే తల్లి అవ్వడం వల్ల తల్లిదండ్రులు, రాజ్యంలో ఉన్న ప్రజలు నన్ను నిందిస్తారని, ఈ పుత్రుడు నాకు జన్మించినట్టు ఎవ్వరికీ తెలియకూడదని పక్కనే ఉన్న గంగా నదిలో వదిలేస్తుంది. కుంతీదేవి చేసిన ఈ ఒక్క తప్పే కర్ణుడి జీవితాన్ని మార్చేసింది. ఆ నదిలో కొట్టుకుని వచ్చిన కర్ణుడు రాధ అతిరథులకు దొరుకుతాడు. ఇంకా బాల్యం నుండే కర్ణుడికి ధనుర్విద్య అంటే ఎంతో ఇష్టం. తన సూతపుత్రుడు కావడం వల్ల ఎవ్వరూ విద్య నేర్పించకపోవడంతో సాక్షాత్తు మహావిష్ణు అవతారమైన పరశురాముడి దగ్గర సకల విద్యని నేర్చుకుంటాడు. అతను అన్ని విద్యలు నేర్చుకున్నా కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే దేవేంద్రుడి వల్ల తన గురువు పరశురాముడు, అలాగే కృష్ణుడి వల్ల భూదేవి, దుర్యోధనుడి వల్ల ద్రోణాచార్యుడు కర్ణుడిని శపిస్తారు. ఒక పక్క శాపాలు, ఇంకో పక్క అవమానాలు కర్ణుడి జీవితాన్ని ఎంతో బాధ పెట్టాయి. తన చిన్నతనం నుండి అవమానాలు ఎన్నో ఎదుర్కొన్నాడు. సూతపుత్రుడివి ధనుర్విద్య నీకెందుకు, అలాగే తన సామర్థ్యాన్ని ఈ ప్రపంచానికి చూపించాలంటే నువ్వేమైనా రాజువా, అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చేస్తా అంటున్నావు అని అడుగుతారు. అది చూసి ప్రజలంతా నవ్వితే అప్పుడు దుర్యోధనుడు కర్ణుడి సామర్థ్యం మెచ్చి అంగరాజ్యానికి రాజుని చేస్తాడు. దానికి బదులుగా కర్ణుడు నీ జీవితం మొత్తం తోడుగా ఉంటానని, నీ రక్షణ నా బాధ్యతని చెప్తాడు. ఇలా కర్ణుడు ఎందుకు చెప్పాడంటే తన పుట్టుక నుండి అతన్ని అవమానించిన వాళ్ళే ఏ ఒక్కరూ అతని సామర్థ్యాన్ని గుర్తించిన వాళ్ళే లేరు. కానీ దుర్యోధనుడు అతని సామర్థ్యాన్ని గుర్తించి అతన్ని రాజుని చేశాడు. అందుకే కర్ణుడు దుర్యోధనుడికి మాట ఇచ్చాడు. కర్ణుడు ఇచ్చిన ఈ ఒక్క మాట వల్లే దుర్యోధనుడు ఎక్కువ అధర్మాలు చేయడం వల్ల కురుక్షేత్ర యుద్ధానికి కారణమైంది. ఇంకా కురుక్షేత్ర యుద్ధం జరగక ముందు కృష్ణుడు పిలిచి, కర్ణ, నీ కన్న తల్లి కుంతీదేవి, పంచపాండవులు నీకు తమ్ముళ్ళు అవుతారు. పాండవుల పక్షాన ఉంటే నువ్వే చక్రవర్తివి, యుద్ధం వదిలి ఈ పక్షాన వచ్చే అని అంటాడు. దానికి కర్ణుడు, నా పుట్టుక నుంచి అవమానాలే కృష్ణ, నా సామర్థ్యానికి గుర్తింపే లేదు అని అంటాడు. దానికి బదులుగా కృష్ణుడు, నేను పుట్టిన వెంటనే సొంత మామే నన్ను చంపాలని అనుకున్నాడు. నా ప్రజల కోసం ఎన్నోసార్లు యుద్ధం నుండి పారిపోయాను. చివరికి వాళ్ళ కోసం ద్వారకా నగరం కడితే వాళ్ళే నన్ను అవమానించారు అని చెప్పి, దీన్ని ఏమంటావు కర్ణ అని అంటాడు. నేను అధర్మం పక్షాన ఉన్నానని నాకు తెలుసు. నువ్వు ఏ పక్క అయితే ఉంటావో అదే ధర్మం అని కూడా తెలుసు. ఈ యుద్ధం జరగాలి, పాండవులు విజయం సాధించాలని కర్ణుడు చెప్తాడు. ఆ మాటలు విన్న కృష్ణుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు.